గురువుగారు, హ్మ్. తదుపరి రాశి కుంభరాశి. హ్మ్. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు ఫిబ్రవరి నెల? ఈ కుంభరాశి వాళ్ళకి జన్మలగ్నంలో శని భగవానుడు ఉన్నాడు. ఓకే. అంటే గడిచిపోయిన 3 సంవత్సరాలు వీళ్ళు పడ్డ కష్టాలు, హ్మ్. వాళ్ళు పడ్డ బాధలు వర్ణనాతీతం. హ్మ్. అంటే అసలు నరమానవుడికి అంటే శత్రువు కూడా అటువంటి కష్టాలు రాకూడదు అనుకుంటాం చూసారా? హ్మ్. ఒక్కోసారి కొంతమంది అనుకుంటూ ఉంటాం. నాయనా నాకు వచ్చిన బాధ శత్రువు కూడా రాకూడదురా అవును. అనుకుంటూ ఉంటాం. అవును. అటువంటి కష్టాలు కుంభరాశి వాళ్ళు ఇప్పటికి అనుభవించి ఉన్నారు. హ్మ్. గుడ్ న్యూస్ ఏందయ్యా అంటే శని మారబోతున్నాడు. ఓకే. శని, కుజుడు, హ్మ్. గురుడు, హ్మ్. తర్వాత రాహుకేతువులు. హ్మ్. ఈ 5 గ్రహాలు మారడం వల్ల కొంత వాళ్ళు పడుతున్న బాధల్లోంచి బయటపడడం, మరి ఉద్యోగ సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం. హ్మ్. బయటపడటం అంటే ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. హ్మ్. ఉద్యోగ ప్రయత్నం గట్టిగా చేయాలి. సఫలీకృతం అవుతుంది కదా, గురువుగారు ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం వస్తుందా అనకూడదు. అవును. ఎందుకంటే మానవ ప్రయత్నం చేయంది ఏదీ రాదు. రాదు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. అమ్మ ఆకలేస్తుంటే అన్నం పెడుతుంది అవును కదా. గురువుగారు. అవును. కాబట్టి ఖచ్చితంగా కొంత లోపం ఉండకూడదు. హ్మ్. ఎందుకంటే శని సమయంలో కొంత బద్ధకం ఏర్పడుతుంది. హ్మ్. శని ఇందా మనకున్న మందగమనుడు శని. హ్మ్. ఏదైనా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళదాం, లేదా ఒక ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు కాదులే రేపు చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. లేదు ఏదైనా అవకాశం వస్తే కూడా ఇది చిన్నది ఇంకా పెద్దది వస్తుంది అని కాలయాపన చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. హ్మ్. సూచన ఏంటయ్యా అంటే మానవ ప్రయత్నం లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అంటే ఏదో అద్భుతమైన ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు. హ్మ్. చిన్నది వచ్చినా సరే ముందు దాంట్లో జాయిన్ కావాలి. ఎందుకంటే మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఉద్యోగం లేదనుకోండి, భార్యాభర్త పిల్లలు ఉంటారు. మరి ఫైనాన్షియల్‌గా డబ్బు లేనిది కుటుంబం గడవని పరిస్థితి ఉంటుంది. అవును. అవును. మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి హ్మ్. కుంభరాశి వాళ్ళకి. అవును. ఆ సమయంలో చిన్న ఉద్యోగం వచ్చినా కనీసం కుటుంబం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది. అది అవును. కాకుండా నాకు పెద్ద జాబ్ కావాలి హ్మ్. అంటే మాత్రం ఇప్పుడు దొరికే సమయం కాదు. కాబట్టి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి మనమంటూ ఏదో ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే చిన్న ఉద్యోగంలో చేరి వాళ్ళ టాలెంట్ చూపించుకొని హ్మ్. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ కావడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. అట్లా చేస్తే ఖచ్చితంగా ఈ కాలం అనుకూలంగా ఉండబోతుంది. ఈ యొక్క ఫిబ్రవరి తర్వాత కుంభరాశి వాళ్ళకి గ్రహగతులు మారుతున్నాయి. హ్మ్. దీనివల్ల వీళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అనుకూలంగా ఉంది. హ్మ్. తరువాత కుజుడు కూడా వక్ర మార్గం పూర్తయింది కాబట్టి అన్నదమ్ముల మధ్య సయోధ్యత, హ్మ్. మరి ఆస్తుల పరంగా ఏదైతే చికాకుల్లో ఉన్నారో హ్మ్. ఇప్పటికి ఏదో ఒక ఆస్తి అమ్మాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పుల నుంచి బయటపడడానికి ఈ ఆస్తి అమ్మితేనే ఈ బాకీలు తీరుతాయి. ఆ! అటువంటి కంటక స్థితి ఉంటుంది. మరి ఆస్తి అమ్ముదామంటే వాడు ఊరికే రూ. 1,00,000 10,00,000 ఆస్తి 2,00,000 3,00,000 కొట్టేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా సఫలీకృతం కాని వాళ్ళకి హ్మ్. ఇక్కడి నుంచి ఈ మాసార్థం 15వ తారీఖు తర్వాత అటువంటి వ్యవహారాల్లో కూడా భూ వ్యవహారాల్లో గనక ప్రయత్నం చేస్తే మంచి రేటు వస్తుంది. తర్వాత వాళ్ళ అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుంది. అట్లా అని ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం చెప్పదగ్గ సూచన. మరి వీళ్ళకు అదృష్ట సంఖ్య గాని, అదృష్ట రంగు గాని, మరి వీళ్ళు ఎలాంటి పూజలు చేస్తే కొంచెం పరిహారం దక్కే అవకాశాలున్నాయంటారు గురుగారు? ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటి అంటే 2వ నెంబరు, హ్మ్. తర్వాత 7వ నెంబరు అదృష్ట సంఖ్యలు. హుహు. అదృష్ట రంగు ఏంటంటే తెల్లని వర్ణం, శ్వేతవర్ణం హ్మ్. అదృష్ట వర్ణం. మరి ఏ దేవతను ఆరాధించాలి అంటే ఖచ్చితంగా గురు భగవాన్ని ఆరాధించడం, తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ 2 కూడా చెప్పదగ్గ సూచన. హ్మ్. ధన్యవాదాలు గురువుగారు.